శ్రీమాత్రే నమః. మన అమ్మవారి పూజలో వాడే ఏ వస్తువైనా సరే చక్కగా చందనంతోటి కుంకుమతోటి వాడుకోవాలి. ఎందుకంటే కుంకుమ అంటేనే శక్తి, అమ్మవారి కూడా శక్తి. లలితా సహస్రనామంలో సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి ప్రధాని ఉంటుంది. లలిత సహస్రనామంలో అంటే అంతా శక్తిమయే, అంతా కూడా లలితమ్మమాయే, అన్నీ కూడా లలితమ్మ సృష్టిలో ఒక భాగమే. అందుకు అన్నిటినీ కూడా శక్తితోనే భావించాలన్న లలితా సహస్రనామంలో ఉంటుందన్నమాట. చక్కగా అంతా కూడా వాడుకొని చక్కగా నిండు ధూపం అమ్మవారికి సమర్పించుకొని చక్కగా 2 పూట్ల ధూపాన్ని వేసుకోండి. మీరు అమ్మవారి నవరాత్రులు చేసుకునేటప్పుడు చక్కగా 2 పూట్ల ధూపం వేసుకున్నారు అనుకోండి. ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. ఆ ధూపంలో ఏంటంటే కొద్దిగా జవ్వాదు అలాగే కొద్దిగా లవంగాలు వేసుకొని ధూపం ఇల్లు మొత్తం వేసుకోండి. ఇంకా మీ ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మొత్తం పోతుంది. చక్కగా లలితా సహస్రనామ పారాయణం అలాగే మణిద్వీప వర్ణన కూడా శుక్రవారం నాడు చేసుకోండి. మణిద్వీపం వర్ణన ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నవరాత్రుల్లోనే 9 రోజుల్లో ఒక రోజు నేను వీడియో తీసి పెడతాను. మీ అందరూ కూడా చక్కగా మణిద్వీప వర్ణన చేసుకుందరు.